ఓకే, మళ్ళీ మాట్లాడుదురు వన్ బై వన్ మాట్లాడు. మనతో జనసేన నుంచి జయరామ్ రెడ్డి గారు ఉన్నారు. జయరామ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి మీకు, తర్వాత ప్యానల్ లో ఉన్న పెద్దకులు ప్రేక్షకులకు శుభ సాయంత్రం అండి. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సీనియర్ అడ్వకేట్ కొట్టిపల్లి అయ్యప్ప గారు చెప్పినట్టు మళ్ళీ ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయంటున్నారు. అదే అండి, ఈ రోజు ఏ షరతులతో అయితే జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నారో ఆ షరతుల్ని పూర్తిగా ఉల్లంఘించినారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు మన సురేష్ గారు ఏదో మాట్లాడినప్పుడు డిబేట్ దానికి సంబంధించి ఒక ఆన్సర్ చేసి కోర్టు గురించి మాట్లాడతారండి. ఈ సురేష్ గారు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాంగ్రెస్ కక్ష కట్టి కేసు కట్టింది అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ 2006 అఫిడవిట్ లో ఆయన ఆదాయం ఎంత, ఆయనకున్న అఫిడవిట్ ఎంత మెన్షన్ చేశాడు, 9లో ఎంత మెన్షన్ చేశాడు, 14లో ఎంత మెన్షన్ చేశాడు, 24 కొంచెం బడికి ఎంత వచ్చింది చూస్తే మన స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడా, లేకపోతే వ్యవసాయం చేసి సంపాదించాడా, సురేష్ గారు మాట్లాడదు. మీరు 10 నిమిషాల పైన మాట్లాడారు, వారికి చాలా సమయం తర్వాత మనం అవకాశం ఇచ్చాం. ప్లీజ్ వెయిట్ చేయండి, మీరు నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదు. నేను ఆన్సర్ చేస్తున్నా. ఏ విధంగా డబ్బు సంపాదించాడు, అన్ని 100 కోట్లు 1000 కోట్లు డబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయం చేశారా, ఉద్యోగం చేశారా, వ్యాపారం చేశారా, ప్రజలకు రాష్ట్ర అంటే వాళ్ళ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా వారు కొన్ని వేల కోట్ల రూపాయలకి అధిపతులుగా ఉన్నారని ఇప్పటికే చెప్తా ఉంటారు చాలా మంది వైసీపీ వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారి 2004 అఫిడవిట్ చూస్తే మనకి ఎంత ఉందో అర్థమైపోతుందండి. ఆ తర్వాత రాజారెడ్డి గారు ఏం పనిచేశారు, ఎక్కడ చర్చల్లో పనిచేశారు, ఇవన్నీ కూడా అందరూ తెలిసినవే. బలపల్లి ఎవరు వాళ్ళు ఏం కథ తెలుసే. విడపలపాయలో భూములు ఎట్లొచ్చాయి 2006 అసైన్మెంట్ యాక్ట్ ముందు అనేది తెలుసు. అవన్నీ తాతల తరువుల నుంచి వచ్చిన ఆస్తులు కదా. పెద్దరెడ్డి రామచంద్ర గారు చెప్తున్నారు, మా తండ్రుల ఆస్తులు 2020లోనే మీకు కొన్నామంటున్నారు. వీళ్ళందరూ తల్లు సంపాదించిన ఆస్తులండి. అక్కడ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఏం పనిచేసి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఏం పనిచేసే వాళ్ళు 20 ఏళ్ళకి అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు. కొత్తగా ఇల్లేం చెప్పాల్సిన పని లేదు. సరే అండి, అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కోర్టుకు వెళ్లి షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకొని ఈ రోజు ఆయన ఈ ప్రవర్తన తీరు దాదాపుగా 2020 తర్వాత ఈ రోజు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. 6 ఏళ్ళ తర్వాత వెళ్ళినప్పుడు ఏదైతే షరతులు సుప్రీంకోర్టు చెప్పారో, నేను కోర్టు రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాను, కోర్టు ఆదేశాలను శిరసావహిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు కొంతమంది పెయిడ్ బ్యాచ్ తీసుకెళ్లి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డిని సమాఖ్యాంధ్ర ఉద్యమప్పుడు ఏదో ఓదార్పు యాత్ర అది ఇది వెళ్తే ట్రైన్ లో దిగకుండా రాళ్లతో కొట్టారు, మనం చూసాం. తెలంగాణలో తెలంగాణలో ఆయనకి ఎంత బలం ఉంది, ఎంతమంది ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారని కూడా మనకు తెలుసు అక్కడ. అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా వేడి మీద ఉందనుకోండి, అది తెలంగాణ వాదులు కొంతమంది ఆయన మీద అటాక్ చేశారు. అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కావచ్చు, సీఎం ముందున్నప్పుడు కావచ్చు, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏ ఒక్క అభిమాని కూడా ఇక్కడ మనం చూడలేదు, ఎక్కడ కనపడలేదు రోడ్డు పైన. ఏ అభిమాని కనపడలేదండి. అటువంటి క్రమంలో ఈ రోజు కోర్టుకు వెళ్లాల్సి వస్తారే అభిమానులంతా వచ్చేసారా? 100 మందో 1000 మంది అంటున్నారు, కానీ 1000 మంది అయితే లేదు, 100 మందితో యాక్షన్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డికి గ్రీన్ మ్యాట్ వేసి యాక్షన్ చేసే అలవాటు అది కామన్. ఆయన అది తర్వాత తనకు అది వంశపారపరంగా వచ్చిన క్రమం. అది వాళ్ళు షోల్ చేయడము చేయించుకోవడము అంతా లేని అభూత కల్పనలు కల్పించడం ఇది మామూలే. ఇది చూస్తాం. ఈ రోజు మాత్రం స్పష్టంగా అర్థమైందంటే 100% రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ఏదైతే భారత రాజ్యాంగం 6 స్ఫూర్తికి విరుద్ధంగా, కోర్టులు ఇచ్చిన షరతులకు విరుద్ధంగా ప్రవర్తించాలంటే స్పష్టంగా అర్థమవుతోంది. కోర్టుకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అంతమంది ఫ్యాన్స్ అభిమానులు ఉంటే చెప్పుకోవాలి, అయ్యా నేనేం గాంధీవాదిని కాదు, దేశం కోసం నేను జైలుకి వెళ్ళలేదు, అవినీతి ఆరోపణలతో నేను కోర్టుకు వెళ్ళాను, కాబట్టి మీరు రావద్దండి దయచేసి అని చెప్పుకోవాలి, రిక్వెస్ట్ చేసుకో నీ అభిమానులకు. అంతగా నీ అభిమానులు ఉంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్తున్నాం, నీకు చాలా ఇబ్బంది ఉంది, ఈయనకు చాలా ఇబ్బంది, మేము ఒకటే అడుగుతున్నాం, సిబిఐ కోర్టుకు రాజ్యాంగానికి ఇలాంటి సుప్రీంకోర్టుకు విన్నవిస్తున్నాం, అయ్యా ఈయంతో ఇబ్బంది, అండర్ ట్రయల్ చేయండి, ఈయన లోపల పెట్టేసి ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి అండర్ ట్రయల్ చేయండి. ఉండదు కదా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, డబ్బులు ఖర్చు లేదు, బందోబస్తు లేదు, తెలంగాణ గవర్నమెంట్ కి ఇబ్బంది లేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇబ్బంది లేదు, ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేదు. లోపలికి కేసులు ఇచ్చారు అనుకుంటే అయిపోతుంది కదా. 6 నెలలు 16 నెలలు ఉండొచ్చినాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్షన్లు ఇవన్నీ తగ్గించుకోవాలి. ఏదైతే మీరు రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ పోవాలి. ఇంతకుముందు మన గతంలో కూడా చూసాం, ఈయన అధికారంలో ఉన్నప్పుడు 19 నుంచి 24 వరకు దిశా చట్టం అనే ఒక అభూత కల్పన కల్పించి దిశా చట్టమే లేదు, అది వేరనుకోండి, కేంద్రంలో దాన్ని ఒప్పుకోలేదు, అది జరగలేదు. అట్లాంటి కల్పన చేసి ఈయనైతే చట్టాలు చేస్తాడు, ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అందరూ గౌరవించాలి, దాన్ని అందరూ పాటించాలి. ఈయన మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు గౌరవించడు,
చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు మనం చూసాం. అనేకమైన అదే సీను గారి కోడికత్తి సీను గారు అంటే అందరూ గుర్తుపడుతున్నారు. ఆ సీను గారి విషయంలో ఒక రోజు కోర్టుకు పోలేరండి. ఒక న్యాయబద్ధమైన వ్యక్తి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక అనవసరంగా 5 ఏళ్లు కోర్టులో ఉంటే ఒక రోజు పోయి సాక్ష్యం చెప్పొచ్చే పాపానికి సాక్ష్యం చెప్పడు. ఏంటంటే ఆయన డ్రామాలు అందరికీ తెలుసు. కోడికత్తి విషయంలో ఈ ఐడెంటిఫై చేయకపోతే ఆ కోర్టు కట్ కేసు లేదు, ఐడెంటిఫై చేద్దామంటే అక్కడ ఎవిడెన్స్ లేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రమంలో రాజ్యాంగాన్ని పూర్తిగా చట్టబద్ధంగా కాకుండా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాదు, వీళ్ళకి పుట్టుకతో అలవాటైన పరిస్థితులు. వాళ్ళ తాతగారు గాని వాళ్ళ తండ్రులు గారు గాని వీళ్ళందరూ అంతే, బయటకు చెప్పేది ఒకటి, ప్రవర్తన చేసేది ఒకటి. ఈ క్రమంలోనే వీళ్ళ నేపథ్యం అంతా కొనసాగింది. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేమైతే ఒకటే చెప్తున్నాం సుప్రీంకోర్టుకు, అయ్యా ఈయన బెయిల్ క్యాన్సిల్ చేసేయండి. ఎందుకంటే ఈయనకి ఇబ్బంది, పాపం ప్రజలు తండోపతండాలుగా ఈయనకి వస్తారు, ఈయనకు చూసేకి కోర్టుకు రావడానికి ఇబ్బంది పడతారు. అండర్ ట్రయల్ చేసేసేయండి. ఒక సంవత్సరంలో మొత్తం రోజు ట్రయల్ చేసేసి సిబిఐ కోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రోజు ట్రయల్ విచారణ మొదలు పెట్టేస్తే ఒక సంవత్సరం 2 ఏళ్ళలో పూర్తి కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయి ఏదో ఒకటి చెప్పేస్తే పాపం నిర్దోషిగా బయటకు రావచ్చు కదా. ఇదంతా ఎందుకు, ఈ గందరగోళం అంతా ఎందుకు, ఈ గొడవ ఎందుకు, మాటికి సోనియా గాంధీ మా మీద కేసు వేసిందంటాం ఎందుకు, ఈయన ఆస్తులు ఏదో పాపం ఈయన మాత్రం సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు పాపం కూడబెట్టుకొని పాపం ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చారు. ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ 9 లక్షల రూపాయలు ఈ రోజు పెట్టి ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రావటానికి పోవటానికి కలిపి అన్ని ఖర్చులు మొత్తం దాదాపు 50 లక్షల వరకు అయిందని చర్చ నడుస్తాం. 50 లక్షలు ఖర్చులు పెట్టి ఇంత పెద్ద కుటుంబం, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చాడా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు. వీళ్ళ కుటుంబం నేపథ్యం ఏమి, వీళ్ళ తల్లిదండ్రులు ఏం పని చేసే వాళ్ళని కూడా అందరికీ తెలుసు. అవును, ఇటువంటి క్రమంలో ఈయనకు బెయిల్ క్యాన్సిల్ చేయడమే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్ రైట్. ఒక్క నిమిషం అండి, మనతోటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చారు, వారితో మనం మాట్లాడదాం. రాంబాబు